నాకున్న సందేహాలతో పాటు సగటు పౌరుడు అలాగే సామాన్యుడికున్న అనేక సందేహాలను ఇప్పుడు అడుగుతాను సార్. అసలు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టాలి? ప్రతి ఏడాది ప్రవేశపెడతారు. ప్రతిపక్షం చెప్తోంది ఇది అంకెల గారడీ అని చెప్పి, ప్రభుత్వం చెప్తోంది ఓ అద్భుతంగా చేసామని చెప్పేసి ప్రతి ఏడాది ఇది ప్రవేశపెడుతూ ఉంటారు. ఎందుకు ప్రవేశపెట్టాలి? అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏంటి? ఇస్ ఎ ట్రస్టీ. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఇంకోరు ఉండొచ్చు ముఖ్యమంత్రి. గవర్నమెంట్ ఈజ్ ఎ ట్రస్టీ ఫర్ ద పీపుల్. ఇవాళ ఉదాహరణకు కేంద్ర బడ్జెట్ ఒక 47-45 లక్షలు, ఈసారి 50 లక్షల కోట్లు ఉండొచ్చు. ఈ 50 లక్షల కోట్లు ఎవరి డబ్బు? ఇది నరేంద్ర మోడీ డబ్బు కాదు, నిర్మలా సీతారామన్ డబ్బు కాదు, ఇది భారత ప్రజల డబ్బు. ఈ ఇన్ని లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం చేతిలో పెట్టి మనం ఖర్చు పెట్టమన్నాం. అంటే ప్రజలకు ఏది అవసరాలు ఏముంటాయి, ప్రాధాన్యతలు ఏముంటాయి, ఒక దీర్ఘకాలిక దృక్పథం, స్వల్పకాలిక దృక్పథం, తక్షణ అవసరాలు ఏంటి, వాటిని అంచనా వేసి మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, అయ్యా ఇన్ని లక్షల కోట్లు నీ చేతిలో పెడుతున్నాం, నీవు వీటిని ఖర్చు పెట్టాలి. సో ఇది ఎవరికి అకౌంటబుల్గా ఉండాలి? ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మన పార్లమెంటరీ డెమోక్రసీలో చట్టసభలకు అకౌంటబుల్, ప్రజలు ఎన్నుకున్న ప్రజలకు అకౌంటబుల్. ఎన్నుకున్న ప్రజలకు నేరుగా 140 కోట్ల మంది ప్రజలకు అకౌంటబుల్ ఉండడం సాధ్యం కాదు కనుక ప్రజాప్రతినిధుల ద్వారా, పార్లమెంట్ సభ్యుల ద్వారా, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల ద్వారా ప్రజలకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉంటాయి. అందువల్ల రాజ్యాంగం ప్రకారము కేంద్ర ప్రభుత్వము ప్రజల ఆమోదం అంటే పార్లమెంట్ ఆమోదం లేకుండా నయా పైసా కూడా ఖర్చు పెట్టరాదు. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వమేనా అంతే. వితౌట్ ది అప్రూవల్ ఆఫ్ ద బడ్జెట్, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ బడ్జెట్ కనుక ఆమోదించకపోతే, బడ్జెట్ అనుమతించకపోతే ఏప్రిల్ 1 నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టలేము. ఎందుకంటే మన దేశంలో ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చ్ 31, 2026 వరకు మన ఫైనాన్షియల్ ఇయర్. అందుకే ఏప్రిల్ 1 ఫైనాన్షియల్ ఇయర్ కనుక ఫిబ్రవరి 1 అంటే 2 నెలల ముందు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే ఈ 2 నెలల వ్యవధిలో బడ్జెట్ను పార్లమెంటు మన తరఫున, మన ప్రజాప్రతినిధులు, మన ఎంపీలు, మీ తరఫున, నా తరఫున, కోట్లాది ఓటేసిన ప్రజల తరఫున సమీక్షించి, చర్చించి, మంచి చెడులు చెప్పి, మార్పులు చేర్పులు చేసి ఫైనాన్స్ మినిస్టర్ చివరకు అప్రాప్రియేషన్ బిల్ అంటారు, ద్రవ్య వినిమయ చట్టం. సో అప్రాప్రియేషన్ బిల్లును పార్లమెంటుకు ప్రవేశపెడతాడు. అది బడ్జెట్ ఆమోదం అంటారు. బడ్జెట్ను ఆమోదించిన తర్వాతనే ప్రభుత్వాలకు ఖర్చు పెట్టే హక్కు ఉంటుంది. ఒకవేళ మీరు అమెరికాలో చదువుతూ ఉంటాను చూడండి, ఈ డెట్ సీలింగ్ క్రైసిస్ అని. ఏంటది? అది కూడా ఇంతే. అంటే పార్లమెంట్ ఆమోదం లేకుండా ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టే అధికారం వాళ్ళకు ఉండవు. అందువల్ల పార్లమెంట్ ఆమోదము పొందటానికి బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ఏంటంటే, ఇంకో నాకు ఈ రకంగా ఆదాయం వస్తుంది, ఈ రకంగా నేను ఖర్చులు చేస్తాను, మీరు అనుమతి ఇవ్వండి అని చెప్తారు. బడ్జెట్ను ఉభయ సభల్లో కూడా ప్రవేశపెడతారు. లోక్సభలో, రాజ్యసభలో, రాష్ట్రంలో అయితే అసెంబ్లీలో, శాసన మండలిలో ప్రవేశపెడతారు. ఈ లోక్సభలో మాత్రం బడ్జెట్ పైన దిగువ సభ, లోక్సభ కానీ అసెంబ్లీ కానీ, దిగువ సభలో మాత్రం ఒక్కొక్క మినిస్ట్రీ వైజ్గా చర్చలు జరుగుతాయి. కీలక ప్రధాన మంత్రిత్వ శాఖలన్నింటినీ పైన చర్చ జరుగుతాయి. ఓవరాల్గా బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. బడ్జెట్తో పాటు బడ్జెట్ సెషన్ ప్రారంభంలో మీకు ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది. పార్లమెంటును ఉభయ సభలను ఉద్దేశించి ప్రతి బడ్జెట్ సెషన్లో రాష్ట్రపతి ప్రసంగిస్తాడు, స్టేట్లను అయితే గవర్నర్ ప్రసంగిస్తాడు. అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటివి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్తారు. దానిపైన మొదలు చర్చ జరుగుతుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అని. దాని తర్వాత మీకు బడ్జెట్ పైన స్థూల చర్చ జరుగుతుంది. అంటే ఓవరాల్ డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఈచ్ మినిస్ట్రీ వైజ్గా కూడా చర్చ జరుగుతాయి. అలాగే ప్రతి మినిస్ట్రీకి మనకు అసెంబ్లీలో లేదు కానీ పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీలు ఉంటాయి. ఈ స్టాండింగ్ కమిటీకి కూడా ఈ పద్ధతులను స్క్రూటినైజ్ చేస్తుంది. అలా ఈ పద్ధతులపైన చర్చ జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కాలంలో రాజకీయ కారణాలు అయితే బడ్జెట్ పైన చర్చలు జరగకుండానే ఆమోదిస్తున్నారు, గిలిటన్ చేస్తారంటారు. అంటే బడ్జెట్ పైన చర్చ జరిగినట్లుగా, ఆమోదించినట్లుగా స్పీకర్ ప్రకటించేస్తాడు. వెరీ అన్ఫార్చునేట్. 5 నిమిషాలు 7 నిమిషాలు కూడా బడ్జెట్ పైన చర్చ జరగకుండా ఆమోదిస్తున్నారు. అందువల్ల బడ్జెట్ ఆమోదం అనేది చాలా చాలా కీలకం. అయితే మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, మీరు చాలాసార్లు వింటుంటారు ఓట్ ఆన్ అకౌంట్ అని. ఓట్ ఆన్ అకౌంట్
ప్రవేశపెడుతున్నారు అంటారు. ఓట్ ఆన్ అకౌంట్కు బడ్జెట్ కూడా మనకు తేడా తెలియాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బడ్జెట్ను పూర్తి స్థాయిలో పార్లమెంటుకు ప్రవేశపెట్టే సమయము లేకపోవచ్చు. ఉదాహరణకు మీకు మార్చిలో టైంలో ఎలక్షన్స్ టైం, ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మీకు ఎలా ఉంటుంది బడ్జెట్ ప్రవేశపెట్టడానికి? అలాగే ఏదో వార్ వస్తుంది, నేచురల్ కెలామిటీ వస్తుంది, అప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడతారు. ఓట్ ఆన్ అకౌంట్ అంటే తాత్కాలిక బడ్జెట్. ఒక 3 నెలలకు ప్రభుత్వము పార్లమెంట్ అనుమతి పొందుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు పార్లమెంట్ అనుమతి లేకుండా ఒక్క పైసా ఖర్చు పెట్టరాదు కేంద్రం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదం లేకుండా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టరాదు. మరి ఓట్ ఆన్ అకౌంట్ కూడా ప్రవేశపెట్టి చర్చించే పరిస్థితి లేదనుకుందాం. అప్పుడేం చేస్తారు, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా కూడా అదే అనుమతి ఇవ్వచ్చు. కానీ నార్మల్గా బడ్జెట్ అన్నా ఓట్ ఆన్ అకౌంట్ అన్నా కంపల్సరీగా ఉంటుంది. అందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది రాజ్యాంగ అవసరం, అది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. బడ్జెట్ ప్రవేశపెట్టకుండా, బడ్జెట్ పార్లమెంట్ ఆమోదము పొందకుండా ఏప్రిల్ 1, 2025 నుంచి ₹1 కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టే హక్కే ఉండదు. అందువల్ల బడ్జెట్ ఆమోదించకపోతే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తుంది. బడ్జెట్ లీక్ అయినా, బడ్జెట్ ఓడిపోయినా ప్రభుత్వాలు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకు బడ్జెట్కున్న కాన్స్టిట్యూషనల్ శాంక్షన్